మేము ఊరెళ్ళాం తెలుసా? ఏంటి నా పక్కన డెరిక్ లేడనుకుంటున్నారా? లేదు లేదు, వాడు దాచుకున్నాడు. చూడు, నా పక్కన దాచుకున్నాడు వాడు. డెరిక్ పైకి రా. నేను రానక్క, నాకు సిగ్గెత్తుంది. అరే డెరిక్, రారా పైకి. సిగ్గెత్తుంది అక్క, లావైపోయినాక నవ్వుతారక్క పిల్లలు. ప్లీజ్ పిల్లలు మీరు నవ్వుతారని వాడు దాచుకుంటున్నాడు. అరే ఏం నవ్వరా డెరిక్, రా పైకి రా. అందరు మన ఫ్రెండ్సే. సరే వస్తున్నా. హలో పిల్లలు, ఎట్లున్నారు అందరూ? నేనైతే మిమ్మల్ని మస్తు మిస్ అయిన 2 వీక్స్. కానీ మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఊర్లో మస్తు మస్తు ఫుడ్ పెట్టింది. మా అమ్మమ్మ చూడు ఎంత లావైంది. నా పొట్ట వచ్చింది, నా పొట్ట వచ్చింది, పొట్ట. అయితే పిల్లలు, మీరందరు సేఫ్గా ఉంటున్నారా? ఇంట్లో శానిటైజ్ చేసుకోండి మంచిగా. అందరు మాస్క్ పెట్టుకోండి బయటికి వెళ్ళినప్పుడు. ఇంకా అందరు రోజు స్నానం చేసుకోండి, మురికి ఉండొద్దు. రోజు 2 times స్నానం చేయండి, ఓకేనా? ఇప్పుడు మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా పిల్లలు? వెళ్ళిపోదామా ఈ వీక్ ఎపిసోడ్లోకి? ఎస్, వెళ్ళిపోదాం అక్క. ఓకే దెన్, మనకి మంచి మంచి సాంగ్స్ ఉంటాయి, మంచి లెసన్ ఉంది, మంచి యాక్టివిటీ ఉంది. అక్క నువ్వు ప్రేయర్ చేస్తావా? నేను ఓపెనింగ్ ప్రేయర్ చేయాలా? అక్క నువ్వు ప్రేయర్ చేస్తే మనం ఈ వీక్ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే రా. ఓకే పిల్లలు, మీరు అందరు ఎంజాయ్ చేస్తున్నారా మన ఎపిసోడ్ చూసి? ఎందుకు చేయరక్క, మనం కూడా ఎంజాయ్ చేస్తున్నాం కదా, వాళ్ళు కూడా చేస్తారు. ఓకే దెన్ లెట్ us start with a small prayer, ఓకే? అందరూ కళ్ళు మూసుకొని చేతులు జోడించి తలలు వంచి రెడీగా ఉండండి. ఓకే పిల్లలు, అందరు చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, ప్రేయర్ చేసుకుందాం. ఓకే? యేసయ్యా, మాకు మీరు తోడుకున్నందుకు ఎంతో వందనాలు చేసుకున్నాను ప్రభువా. అలాగే మా సండే స్కూల్లో కూడా మీరే సహాయం చేయండి. సాంగ్స్లో, స్టోరీలో, యాక్టివిటీలో మాకు మీరే సహాయం చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ అంతా మాకు మంచి బ్లెస్సింగ్గా ఉండేలాగా సహాయం చేయండి ప్రభువా. అలాగే ప్రతి ఒక్కరు మంచిగా నేర్చుకునేలాగా సహాయం చేయండి. అలాగే ప్రతి ఒక్క టీచర్తో అందరితో మీరే తోడుగుండి మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, అందరు ప్రేయర్కి కళ్ళు మూసుకున్నారు కదా, వెరీ గుడ్. నౌ లెట్ us go and sing some songs. ఓకే, లెట్స్ గో. ఎంత మంచివాడు నా దేవుడు, ఎంత గొప్పవాడు నా దేవుడు, ఎంత మంచివాడు నా దేవుడు, ఎంత గొప్పవాడు నా దేవుడు. యేసే నా రక్షకుడు, యేసే నా నాయకుడు, యేసే నా స్నేహితుడని చాటెదన్. యేసే నా రక్షకుడు, యేసే నా నాయకుడు, యేసే నా స్నేహితుడని పాడెదన్. ఎంత మంచివాడు నా దేవుడు, ఎంత గొప్పవాడు నా దేవుడు, ఎంత మంచివాడు నా దేవుడు, ఎంత గొప్పవాడు నా దేవుడు. యేసే నా రక్షకుడు, యేసే నా నాయకుడు, యేసే నా స్నేహితుడని చాటెదన్. యేసే నా రక్షకుడు, యేసే నా నాయకుడు, యేసే నా స్నేహితుడని పాడెదన్. కానాను ఇందులో ఓటని వైనుగా మార్చిన నా దేవుడు, కానాను ఇందులో ఓటని వైనుగా మార్చిన నా దేవుడు. 5 loaves of bread ను 2 smaller fish ను 5,000 people కి పంచెను. 5 loaves of bread ను 2 smaller fish ను 5,000 people కి పంచెను. యేసే నా రక్షకుడు, యేసే నా నాయకుడు, యేసే నా స్నేహితుడని చాటెదన్. యేసే నా రక్షకుడు, యేసే నా నాయకుడు, యేసే నా స్నేహితుడని పాడెదన్. ఎంత మంచివాడు నా దేవుడు, ఎంత గొప్పవాడు నా దేవుడు,
ఎంత మంచివాడు నా దేవుడు, ఎంత గొప్పవాడు నా దేవుడు. యేసే నా రక్షకుడు, యేసే నా నాయకుడు, యేసే నా స్నేహితుడని చాటెదన్. యేసే నా రక్షకుడు, యేసే నా నాయకుడు, యేసే నా స్నేహితుడని పాడెదన్. సిలువపై నా కోసం మరణించి 3 days తుంబులో ఉంచబడి, సిలువపై నా కోసం మరణించి 3 days తుంబులో ఉంచబడి, మరణాన్ని గెలిచెను, సాతాను ఓడెను, నా కోసం వస్తున్న యేసయ్యా. మరణాన్ని గెలిచెను, సాతాను ఓడెను, నా కోసం వస్తున్న యేసయ్యా. No more eating, no more sleeping, only praising my Savior. No more eating, no more sleeping, only praising my Savior. No more eating, no more sleeping, only praising my Savior. No more eating, no more sleeping, only praising my Savior. హలో ఎవ్రీవన్. అక్టోబర్లో ఇయర్ 1415లో ఇంగ్లీష్ పీపుల్కి ఫ్రెంచ్ పీపుల్కి వార్ జరిగింది నాన్న. అయితే ఇంగ్లీష్ పీపుల్ ఏమో 6000 మిలిటరీ సోల్జర్స్ ఉన్నారంట, ఫ్రెంచ్ పీపుల్ ఏమో 36,000 మిలిటరీ సోల్జర్స్ ఉన్నారంట. కానీ ఎవరు గెలిచారో తెలుసా నాన్న? ఇంగ్లీష్ పీపుల్ గెలిచారంట. వాళ్ళు 6,000 పీపులే ఉన్నారు, కానీ వాళ్ళు గెలిచారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వార్స్ ఇన్ హిస్టరీ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ద బ్యాటిల్ ఆఫ్ అగ్నికాట్ which happened in 1415 in the month of October. Wars, battles, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ కదా నాన్న, అండ్ ఆల్సో చాలా స్కేరీ. అయితే
Exodus, in the book of Exodus from the Bible, in the Old Testament, in chapter 17, we see a similar war. ఇలాంటి వారే ఒకటి జరిగిందంట నాన్న. మనకు తెలుసు కదా, యేసయ్య ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెలైట్స్ అందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళని ప్రామిస్డ్ ల్యాండ్కి తీసుకొని వెళ్తున్నాడు కదా నాన్న. అయితే when these Israelites were coming out of the promised land, when they came out, they crossed the Red Sea, వాళ్ళు ఎర్ర సముద్రం దాటి వాళ్ళు బయటికి వచ్చారు. The first people whom they had to fight after they finished all the Red Sea and all of that thing were the Amalekites. అమాలేకీలు అనే వాళ్ళతోటి ఇశ్రాయేలీలు యుద్ధం చేయాల్సి వచ్చిందంట నాన్న. అయితే this was in a place called Rephidim. ఏమైంది, మోసెస్ జాషువాని పిలిచాడంట. జాషువా, కమ్ హియర్, ఐ నీడ్ టు టాక్ టు యూ. అయితే మోషే యెహోషువాకి ఏం చెప్పాడంటే, చూడు జాషువా, రేపు మార్నింగ్ నేను వెళ్ళి ఆ కొండపైన నేను నిలబడతాను. అయితే ఐ విల్ హ్యావ్ ద రాడ్ ఆఫ్ గాడ్ ఇన్ మై హ్యాండ్ అండ్ యూ జాషువా, నువ్వు ఎవరైతే ఇశ్రాయేలీలు ఉన్నారో, ఎవరైతే యుద్ధం చేయగలుగుతారో వాళ్ళందరినీ పిక్ చేసుకొని నువ్వు రిఫిడిమ్లో అమాలేకీలతోటి నువ్వు ఫైట్ చేయాలి జాషువా. ఐ విల్ స్టాండ్ దేర్ విత్ ద రాడ్ ఆఫ్ గాడ్ ఇన్ మై హ్యాండ్ అండ్ ఐ విల్ లిఫ్ట్ ఇట్ అప్ అండ్ గాడ్ ప్రామిస్ దట్ హీ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ విక్టరీ అని మోసెస్ జాషువాకి చెప్పాడంట. అయితే జాషువా ఏం చేశాడు, జాషువా ఏమన్నా, అదేంటి నువ్వు అక్కడ కొండ మీద వెళ్ళి ఆ కర్ర పైకి ఎత్తితే ఇక్కడ మేము ఫైట్ చేయడం ఏంటి, లాజికే లేదు అని ఆర్గ్యూ చేశాడని ఉందా బైబిల్లో నాన్న? లేదు నాన్న. జాషువా ఒబేడ్ ఇమీడియట్లీ అండ్ హీ సెడ్, ఓకే మోషే, నువ్వు చెప్పినట్టే మేము చేస్తాము అని చెప్పి ఎవ్రీబడి స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ద వార్ అగేన్స్ట్ హూమ్, అగేన్స్ట్ ది అమలకైట్స్. ఎస్, అండ్ దెన్ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ వాళ్ళందరూ లెగిసి వాళ్ళు సిద్ధపడి వాళ్ళు దేవుని సహాయం అడిగారు. జాషువా అండ్ హిజ్ మెన్ దే మార్చ్డ్ టువర్డ్స్ రిఫిడిమ్ అండ్ మోసెస్ ఏం చేశాడు నాన్న? మోసెస్ ఆ హిల్ పైకి వెళ్ళి, as he told Joshua, he went with the rod of God in his hand and then he lifted up the rod of God in his hand towards the heavens. అయితే ఇక్కడేమో జాషువా ఇంకా ఆయన ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యుద్ధం చేస్తూ ఉన్నారంట నాన్న. అయితే మోసెస్ ఎప్పుడైతే ఆ కర్ర పైకెత్తి ఉంచాడో అప్పుడు ఇశ్రాయేలీలందరూ యుద్ధం గెలుస్తున్నాడంట. జాషువా అండ్ ఎవ్రీబడి దే వర్ విన్నింగ్ ద వార్ అగేన్స్ట్ ది అమలకైట్స్. బట్ వెన్ మోసెస్ వాస్ ఫీలింగ్ సో టైర్డ్, ఎంతసేపు చేతులు పైకెత్తి ఉంచగలుగుతాం నాన్న? ద బ్యాటిల్ వాజ్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అయితే మోషే ఎప్పుడైతే అరే నా చేతులు కొంచెం నొప్పి వస్తున్నాయి, సరే నేను కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ చేతులు పైకి ఎత్తుదాము అని చెప్పి ఎప్పుడైతే మోసెస్ చేతులు కిందకి దింపేస్తున్నాడో, they were observing that Amalekites were winning the war against Israelites. అరే ఇదేంటి, సంథింగ్ ఈజ్ నాట్ రైట్ అని చెప్పి మోషేతో పాటు కొండ మీదకి అహరోను, హూర్ అని ఇద్దరు మోసెస్తో పాటు వెళ్ళారు నాన్న. Along with Moses there was Aaron and Hur who went up the mountain with Moses. వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారంట, అరే ఇలా జరుగుతుందేంటి, ఓకే లెట్స్ డూ సంథింగ్, వాట్ షుడ్ వీ డూ అని వీళ్ళు ఆలోచించి ఒక రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టారంట. ఎందుకంటే మోసెస్ అంతసేపటి నుంచి నిలబడి ఉండి పాపం అలసిపోతున్నారు, మోసెస్ తన చేతుల్ని పైకెత్తలేకపోతున్నారు. కాబట్టి ఏరన్ ఇంకా హుర్ ఏం చేశారనంటే ఒక రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టి మోసెస్ని తీసుకెళ్ళి ఆ రాయి మీద కూర్చోపెట్టారంట. కూర్చోపెట్టి మరి ఇశ్రాయేలీలు ఎలా వార్ని విన్ అవుతున్నారు నాన్న? ఎప్పుడైతే మోషే తన చేతుల్ని పైకెత్తి ఉంచుతున్నాడో అప్పుడు ఇశ్రాయేలీలు వార్ని విన్ అవుతున్నారు కదా. కాబట్టి ఏరన్ ఇంకా హుర్ ఏం చేశారంటే, ఏరన్ ఒక చేతిని, హుర్ ఒక చేతిని వాళ్ళిద్దరూ సపోర్టివ్గా మోసెస్కి పట్టుకొని వెన్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్ వర్ టుగెదర్ అప్ ఆన్ దట్ మౌంటైన్, ఇక్కడ ఏమవుతుంది నాన్న? రిఫిడిమ్లో Joshua and the Israelites were fighting against the Amalekites. And what happened by the end? Yes, you're right.
Israelites won the war because God helped them win the war against Amalekites. And we also see in the Bible that Moses tanoka balipitani kattar nana, and he named it Jehovah Nissi, because the Lord has promised us that he will fight for us against the Amalekites and he is going to give us victory. What do we learn out of this? Em nerchukochu nana manam din nunchi? A very important lesson, right? Do you think that ఏదైనా మ్యాజిక్ జరిగిందా? మోసెస్, ఏరన్, హుర్ ఇక్కడ మౌంటైన్ మీద చేతులు ఎత్తుతున్నప్పుడు అక్కడ ఏదో మ్యాజిక్ జరిగి జాషువా ఇంకా ఇజ్రాయెలైట్స్ గెలిచారా నాన్న? No, we see that everything which happened in the Bible is pointing towards Jesus Christ. Kada nana? So Moses, Aaron and Hur were like an overshadow of Jesus. Moses was a prophet, Aaron was a priest, Hur was from the tribe of Judah, from a kingly tribe. And we see that Jesus is like a prophet Moses, he is a high priest and he is the king of kings. Kada nana? వీళ్ళు ఈ కొండ మీద నిలబడి ఎప్పుడైతే దే సపోర్టెడ్ దేర్ లీడర్ అండ్ వెన్ దే వర్ వర్కింగ్ టుగెదర్ దే హ్యాడ్ విక్టరీ ఫ్రమ్ ది అమలకైట్స్. ఎప్పుడైతే యేసయ్య మన పాపాల గురించి గొల్గోతా కొండ మీద ఆయన ఎత్తబడి సిలువలో చనిపోయి 3వ దినాన తిరిగి లేచి మనకి రక్షణ భాగ్యాన్ని దయచేసినప్పుడు మన జీవితంలో ఏం జరిగింది నాన్న? మన జీవితంలో పాపం నుంచి, మరణం నుంచి మనకి విక్టరీ దొరికింది కదా. అండ్ వాట్ ఎల్స్ డు వీ లెర్న్ అవుట్ ఆఫ్ దిస్? ఇంకా మనం దీనిలోంచి ఏం నేర్చుకోవచ్చు నాన్న? ఏరన్ అండ్ హుర్ were supporting Moses when he was feeling very tired and weary. మనం కూడా మనం అనుకోవచ్చు, అరే నేను చిన్న పాపనే, నేను చిన్న బాబునే, నేనేం చేయగలుగుతాను, నేను ఎట్లా సపోర్ట్ చేయగలుగుతాను, నేనెవరి చేతులు పైకెత్తాలి అని అంటే, ఎస్, వీ కెన్ డూ ఇట్. ఇన్ అవర్ ఫ్యామిలీ, ఇన్ అవర్ చర్చ్, వీ కెన్ సపోర్ట్ ఇమోషనలీ, వీ కెన్ సపోర్ట్ ఫిజికలీ, వీ కెన్ సపోర్ట్ మోరలీ. మనము ఇంట్లో మమ్మీకి సపోజ్ బాగాలేదనుకోండి నాన్న, we can support her, we can help her, right? ఒకవేళ మన చెల్లియో మన తమ్ముడో మ్యాథ్ ప్రాబ్లం తోటో లేకపోతే ఇంకా దేంతోనో స్ట్రగుల్ అవుతుంటే what can we do? We can help them, we can support them, we can do so many things, right? Or if your daddy is not feeling well, చాలా సాడ్గా ఉన్నారు, లేకపోతే ఏంటి ఏదో సంథింగ్ is wrong అన్నప్పుడు you can make a card, you can write something on it and you can give him. That is a very wonderful way of supporting. And how can we support in the church? We can support by loving everybody. We can support by praying for everybody. And we can support by giving something that we have, or everything that we have for that matter of fact, to the church and for the work of Lord. మనము చర్చ్లో డిసెంబర్లో చాలామంది చర్చ్లో ఉన్న అన్నవాళ్ళు అక్కవాళ్ళు ఆదిలాబాద్ ట్రైబల్ ప్లేస్కి ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్తారు కదా నాన్న. అక్కడ పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళకి సరిగ్గా బట్టలు ఉండవు, వాళ్ళకి ఆడుకోవడానికి ఏమీ ఉండవు. దే డోంట్ హ్యావ్ సో మెనీ ఫెసిలిటీస్ లైక్ వీ హ్యావ్. అయితే we can be very supportive to the church if we plan ahead. January నుంచే మనం అరే నేను ఇది ఇవ్వాలి ఆ పిల్లలకి అని చెప్పి మనం గ్యాదర్ చేసి మనం కలెక్ట్ చేసి డిసెంబర్లో అన్నవాళ్ళు అక్కవాళ్ళు వెళ్తున్నప్పుడు if we could give them something, how wonderful would it be? We will be a great support to the church. We can support by loving, by giving, by praying and by encouraging each other. You see Nana, Paul the apostle, manandarki telusu kada, when he was in the Roman prison, he said, Timothy, Mark, me randi, I want you to support me, I want you to encourage me. So manam chustamu, Paul the great apostle also needed people who would support him, who would encourage him. And for that matter of fact, we see that Jesus, when he was in the garden of Gethsemane, ఆయన ఎప్పుడైతే రోమన్ సోల్జర్స్ ఇంకా యేసయ్యని తీసుకెళ్లే ముందు ఆయన గార్డెన్ ఆఫ్ గెత్సెమనేలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేశారు నాన్న యేసయ్య? పీటర్ని, జేమ్స్ని, జాన్ని ఆయనతో పాటు తీసుకొని వెళ్ళారు కదా. అఫ్ కోర్స్ పీటర్, జేమ్స్ అండ్ జాన్ వర్ స్లీపింగ్, వాళ్ళు పడుకుంటున్నారు. బట్ స్టిల్ జీసస్ నీడెడ్ సమ్ ఫిజికల్ ప్రెజెన్స్, సమ్ సపోర్ట్, because he was also a human being and he was also divine in nature, right?
లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాం నాన్న? టీమ్ వర్క్ ఇన్ అ చర్చ్, ఇన్ అ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నేర్చుకున్నాం కదా. సో ఫర్ దట్ టీమ్ వర్క్ టు బీ సక్సెస్ఫుల్, for that teamwork to move forward, we need these characteristics. If we are supportive like Aaron and Hur, then a teamwork will happen. ఏం జరిగింది? జాషువా పోరాడాడు, మోసెస్ తన చేతుల్ని పైకెత్తాడు, ఏరన్ అండ్ హుర్ మోసెస్ చేతుల్ని పైకి ఎత్తగలగడానికి సపోర్ట్ చేశారు. సో అల్టిమేట్గా అక్కడ ఏం జరిగిందన్నా, అమాలేకీల పట్ల ఇశ్రాయేలీలు యుద్ధం గెలవగలిగారు. మనం కూడా ఒక సంఘంగా, ఒక కుటుంబంగా మనందరము యేసయ్య బిడ్డలుగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నప్పుడు మనము బయట ఉన్న వరల్డ్కి ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయగలుగుతాం నాన్న. Isn't it wonderful, Nana? We can learn something out of this, right? ఎంతవరకు ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం యేసయ్య ప్రేమను చూపిస్తున్నాము, ఎంతవరకు మన లీడర్స్కి, మన ఇంట్లో ఉన్న మమ్మీ డాడీకి, మన అక్క చెల్లికి, మన స్కూల్లో ఉన్న వాళ్ళకి మనం సపోర్టివ్గా ఉంటున్నాము, ఎంకరేజింగ్గా ఉండగలుగుతున్నాము, లవింగ్గా ఉండగలుగుతున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. బైబిల్ ఏమని చెప్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు హీ ఈజ్ అ హెల్పర్. Then when he is our helper, can't we just imitate who he is in our lives? He is our helper who will help us overcome sin, and we are his helpers. We are people who are helping in the church, who are helping in the family, who are helping and being lights in this world, so that the name of Jesus will be glorified, and andaramu kalisi we will reach the final destination when we support each other. And that is the eternal kingdom of God. సో నాన్న, యేసయ్య మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వెన్ని వాక్యాలు చదివావు, నీకెంత బైబిల్ తెలుసు, నీకు ఎన్ని బుక్స్ ఆఫ్ ద బైబిల్ తెలుసు అని అడగరు నాన్న. యేసయ్య మనల్ని ఏం అడుగుతారు? నువ్వు చూసావు కదా నీ ఫ్రెండ్ సాడ్గా ఉన్నప్పుడు, డిడ్ యూ గో అండ్ సపోర్ట్ హర్? నీకు సండే స్కూల్లో మరి just to give something for the poor, when they asked you for something, did you support? Did you save your pocket money? Did you try to give anything that you have? అని యేసయ్య మనల్ని అడిగినప్పుడు what is the answer that we are going to give? Because that is what will count. That is what Jesus is going to ask us. So let us be supportive by praying, by loving, by giving our everything, because everything that we have belongs to Jesus. మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి, మన దగ్గర ఉన్న అంతా యేసయ్యకి చెందిందే కాబట్టి let us be giving, let us be loving, let us be praying, and let us be supporting each other, so that we will bring glory to Jesus, and so that his name will be glorified. Shall we be like Aaron and Hur? Yes. ఓకే నాన్న, అందరూ బాగున్నారు కదా? ఇప్పటివరకు కూడా మీరు చక్కటి ఇన్సిడెంట్ని విన్నారు. నిర్గమాకాండంలో జరిగిన మరి చక్కటి ఇన్సిడెంట్. ఐగుప్తు దేశం నుండి దేవుడు మరి తన ప్రజల్ని విడిపించి కనాన్లోకి తీసుకుని వెళ్తున్నప్పుడు మరి మధ్యలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఇప్పటివరకు విన్నాం కదా నాన్న. సో అక్కడ మరి మోసెస్ లీడర్గా, నాయకుడిగా ముందుని నడిపిస్తున్న టైంలో మరి అమాలేకైట్స్ మరి వారికి ఎదురించి మరి వారిని ఆటంకపరుస్తున్న టైంలో యుద్ధం జరిగినట్టు మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే మరి ఆ యుద్ధం జరిగే టైంలో మోసెస్ ఏమంటా ఉన్నాడు అంటే జాషువాతో, జాషువా మరి నువ్వు వెళ్ళి యుద్ధం చేయన్నప్పుడు వెంటనే మరి జాషువా వెళ్ళి మరి నాయకుడికి లోబడి యుద్ధం చేసి అనేకులు రథంతో పాటు వెళ్ళి యుద్ధం చేసి గెలిచినట్టు విన్నాము. అంతేకాకుండా మరి మోషే దైవజనుడు 2 చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. ఆ చేతులు మరి బరువు అయ్యి నొప్పి కలుగుతున్నప్పుడు ఓడిపోతూ ఉన్నారు కిందకి పడిపోయినప్పుడు. సో వెంటనే 2 చేతుల్ని సపోర్ట్ ఇవ్వడానికి హుర్ అండ్ ఆల్సో ఆరన్ వెళ్ళి 2 చేతులు పైకెత్తి పట్టుకున్నట్టు వరకు విన్నాం కదా నాన్న. సో ఆన్ ద హోల్ ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా మనము ఏం నేర్చుకుంటున్నాము అని అంటే, హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ ఆల్సో సపోర్టింగ్ అవర్ లీడర్స్. హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ సపోర్టింగ్ అవర్ లీడర్స్. అయితే పిల్లలు మరి ఈ చెట్టుని చూస్తున్నారు కదా, దిస్ ఇస్ అ గివింగ్ ట్రీ. అయితే గివింగ్ ట్రీని మనం ఎలా చేసుకున్నాము అని అంటే,
హెల్పింగ్ హ్యాండ్స్తో చేసుకున్నాం నాన్న. ఈ గివింగ్ ట్రీని హెల్పింగ్ హ్యాండ్స్తో చేసుకున్నాం. మరి ఎందుకు దీని పేరు మనం గివింగ్ ట్రీ అని పెట్టుకుంటున్నాము అని అంటే, అయితే ట్రీ నాయన ఆ యొక్క రూట్ నుండి మరి పైన ఆ యొక్క కంప్లీట్ బ్రాంచెస్ వరకు కూడా చాలా యూజ్ఫుల్గా ఉన్నట్టు మనందరికీ తెలుసు కదా. ట్రంక్ ఎందుకు యూజ్ చేసుకుంటాము? ఫర్నిచర్ చేయడానికి, ఒక్కోసారి కన్స్ట్రక్షన్స్కి యూజ్ చేసుకుంటాము. అయితే బ్రాంచెస్ ఎందుకు యూస్ఫుల్గా ఉంటాయి అని అంటే, చాలామందికి నీడనివ్వడానికి యూస్ఫుల్గా ఉంటాయి. లీవ్స్ ఎందుకు అంటే డెకరేషన్ కోసము, మరి లేకపోతే ఇంకా చాలా విధాలుగా కూడా ఉపయోగపడతాయి. అట్లాగే మరి ఈ ట్రీకి వచ్చే ఫ్రూట్స్ కూడా చాలామందికి మరి భోజనానికి, ఇంకా నానా విధాలుగా ద కంప్లీట్ ఆ యొక్క ట్రీ మరి గివింగ్ ట్రీగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి సామ్ 1లో కూడా చదివితే ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో వారు ఎలా ఉంటారంట, చక్కగా ఫలించే చెట్టులాగా ఉంటారు అన్నమాట చూస్తూ ఉన్నాం నాన్న. సో ఎ గుడ్ బిలీవర్, ఎ గుడ్ డిసైపుల్ ఆర్ ఎ గుడ్ క్రిస్టియన్ ఎట్లా ఉంటారు అని అంటే, మరి టాప్ టు బాటమ్ కంప్లీట్గా మరి దేవునికి సరెండర్ అయ్యి దేవుని కోసం బహుగా ఫలించి దేవుని కోసం ప్రయాసపడేవారుగానే ఉంటారు. అయితే అందుకనే ఇట్స్ ఎ గివింగ్ ట్రీ అండ్ దీస్ ఆర్ ఆల్ ద హెల్పింగ్ హ్యాండ్స్గా చూస్తూ ఉన్నాం. సో ఈ బ్రౌన్ హ్యాండ్ అయితే ఉందో నాన్న, ద చర్చ్ లీడర్స్ హ్యాండ్గా చూస్తూ ఉన్నాము. ఈ 1, 2, 3 హ్యాండ్స్ ఇవేంటి అని అంటే హెల్పింగ్ హ్యాండ్స్గా చూస్తూ ఉన్నాం. అయితే మరి మీరు యాక్టివిటీ చేసేటప్పుడు ఈ 1, 2, 3 హ్యాండ్సే కాదు నాన్న, ఎన్ని హ్యాండ్స్ అయినా కూడా మీరు జాయిన్ చేసుకుంటూ పోవచ్చు, చాలా బిగ్ ట్రీ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే మరి యొక్క హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ ఆల్సో గివింగ్ ట్రీ నుంచి మనం ఏమి నేర్చుకోగలుగుతాం ఇవాళనంటే, మరి హీబ్రూస్ 13:17లో కనుక చూస్తే మరి మన చర్చ్ లీడర్స్కి మనము ఒబే అయ్యి వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ అంటున్నాను. హీబ్రూస్ 13:17. ఓకే, ఈ మెమరీ వర్స్ నేర్చుకోండి. మనల్ని మనము మరి సబ్మిట్ చేసుకుని వారికి విధేయత చూపించారు. ఎలాగైతే మరి మోసెస్ వెంటనే జాషువాని పిలిచి నువ్వు యుద్ధం చేయాలి అన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా యుద్ధం చేయడానికి రెడీ అయిపోయాడు కదా నాన్న జాషువా. అయితే ఒకటి నాన్న మనం గుర్తు తెచ్చుకోవాలి ఏంటి అని అంటే, అప్పుడు వరకు జాషువాకి అసలు యుద్ధం అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే వారు ఎక్కడున్నారంటే బాండేజ్లో ఉన్నారు, స్లేవరీలో ఉన్నారు ఈజిప్షియన్స్ దగ్గర. అక్కడ వాళ్ళకి ఒకటే వర్క్ తెలుసు ఏంటి అని అంటే, లెగ్స్తో మట్టిని స్టాంప్ చేయడము, తొక్కడము, మరి చేతులతో బ్రిక్స్ చేయడం తప్ప ఏమీ రాదు, యుద్ధం రాదు వాళ్ళకి. అయితే ఏమీ ఎక్స్క్యూజెస్ చెప్పలేదు జాషువా. వెంటనే విధేయత చూపించి సబ్మిట్ చేసుకుని మోసెస్కి యుద్ధం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి మోసెస్ చేతులు బరువెక్కినప్పుడు ఏం చూస్తూ ఉన్నాము, హూర్ అండ్ ఆల్సో ఆరోన్ ఏం చేశారు, చేతులు పైకి ఎత్తి పట్టుకున్నారు కదా. సో ఆ విధంగా మరి మనల్ని మనము వీ హ్యావ్ టు ఒబే అండ్ సబ్మిట్ టు అవర్ లీడర్స్ అన్న విషయాన్ని మనము మర్చిపోవద్దు. రెండవదిగా చూస్తే 1 Corinthians 3:9 ప్రకారంగా వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ విత్ చర్చ్ లీడర్స్. అయితే మరి వారితో పాటు కలిసి పనిచేయాలి. ఎలాగైతే హూర్ అండ్ ఆ యొక్క ఆరోన్ 2 చేతులు ఎత్తి పట్టుకున్నారో అలాగ అందరము కూడా 1 మైండ్ 1 అకార్డ్తో మరి చక్కగా కలిసి పనిచేయాలన్న టీం వర్క్ గురించి నేర్చుకున్నాం కదా. అలాగే వర్క్ టుగెదర్ విత్ చర్చ్ లీడర్స్ అన్నమాట. చర్చ్ లీడర్స్ అన్న వెంటనే పాస్టర్ అంకుల్ వస్తారు, మరి సండే స్కూల్ టీచర్స్ వస్తారు. వీళ్ళందరితో పాటు మనము జత పని వారంగా కలిసి పనిచేసే వారంగా ఉండాలి. అండ్ థర్డ్ థింగ్ ఏం చూస్తున్నామంటే Philippians 4:18 and 19 ఈ మెమరీ వర్స్ చదువుకోవాలి నాన్న మీరు. వీ హ్యావ్ టు లవ్ అవర్ లీడర్స్, వీ హ్యావ్ టు కేర్ ఫర్ అవర్ లీడర్స్, వీ హ్యావ్ టు షేర్ అండ్ ఆల్సో సపోర్ట్ టు అవర్ లీడర్స్. మన దగ్గర ఏదైతే ఉందో అవన్నిటినీ కూడా మనము షేర్ చేసుకుని మరి సపోర్ట్ చేసే మరి మంచి బిలీవర్స్గా క్రిస్టియన్స్గా మనం ఉండాలి. సో వాట్ వీ హ్యావ్ టు డూ చిల్డ్రన్? అయితే మరి ఓన్లీ 3 మెమరీ వర్సెసే నేర్చుకోవాలి పిల్లలు, ఎందుకంటే మీకు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. మరి మీకు కూడా బహుశా మరి స్కూల్స్లో ఆన్లైన్ క్లాసెస్లో చాలా హోంవర్క్స్ కానివ్వండి, మరి ఏమైనా వర్క్స్ ఇస్తున్నారేమో. కాబట్టి లెట్ us limit ourselves only for 3 memory verses. ఓకేనా పిల్లలు? సో వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఎ గివింగ్ ట్రీ అండ్ దీస్ ఆర్ ఆల్ ద హెల్పింగ్ హ్యాండ్స్గా మనం చూస్తూ ఉన్నాము. సో ఎలాగైతే ట్రీ కంప్లీట్గా టాప్ టు బాటమ్ అన్నీ కూడా యూస్ఫుల్గా ఉందో, మనం కూడా దేవుని కోసం యూస్ఫుల్గా ఉండాలన్న విషయం నేర్చుకుంటూ ఉన్నాం. అందులో ఏం నేర్చుకున్నామంటే హీబ్రూస్ 13:17 ప్రకారంగా మనము ఒబే అవ్వాలి, మన లీడర్స్కి ఒబే అవి సబ్మిట్ చేసుకోవాలి. రెండవదిగా
వారితో కలిసి పని చేయాలి. మూడవదిగా మనకున్న మంచి పదార్థములన్నింటిలో వారికి భాగం ఇచ్చి మరి సపోర్ట్ చేయాలి, వారిని ప్రేమించాలి, మరి మన దగ్గర ఉన్నవి షేర్ చేయాలి, వారిని కేర్ కూడా చేయాలన్నమాట మనము నేర్చుకుంటున్నాం. సో ఎప్పుడైతే ఈ విధంగా ఉన్నామో దేవునికి చాలా మంచి బిడ్డలుగా ఉంటాము, అంతేకాకుండా ఫలించే చెట్టుగా ఉంటాము. వెన్ వీ వర్క్ టుగెదర్ అండ్ ఆల్సో వెన్ వీఆర్ విత్ అవర్ లీడర్స్ మరి ఫలించే చెట్టుగా ఉంటాం నాన్న. ఈ విధంగా ఉండడం యేసయ్యకి ఇష్టము. అలాగుండి దేవుణ్ణి సంతోషపెడదాం. ఓకేనా? సో ఈ యాక్టివిటీ చక్కగా చేయండి. మరి చక్కగా మీరు ఇంకా చాలా నీట్గా చేసుకోవచ్చు. అవసరమైతే ఇంకా చాలా హ్యాండ్స్ కూడా మీరు జాయిన్ చేసుకోవచ్చు. ఓకేనా?
ఓకే, లెట్స్ ప్రే. దేవా, మీరు మాకు దయచేసిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. మేము ఏరన్ లాగా, హుర్ లాగా సపోర్టింగ్ పీపుల్గా ఉండేలాగా సహాయం దయచేయండి. మా ఫ్యామిలీలో, మా చర్చ్లో మేము మంచి సపోర్టింగ్ చిల్డ్రన్గా ఉండేలాగా సహాయం చేయండి. మరి మీరు ఎలా అయితే మాకు మాదిరిని చూపించారో మేము ఆ మాదిరిలో నడిచే బిడ్డలుగా ఉండేలాగా సహాయం చేస్తారని నమ్ముచు యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.